Good morning my dear students. Today we will do how to prepare the China rose indicator and also how to detect the acids and bases with the help of China rose indicator. For this I am collected China rose twig. అంటే చైనా రోజ్ అంటే ఏంటి? మందార. దీన్నే ఆయుర్వేదంలో ఏమంటామంటే గుడాలు అంటాం. ఆయుర్వేదానికి సంబంధించి వివిధ రకాలైనటువంటి వ్యాధులకు సంబంధించిన పదార్థాలు దొరుకుతాయి కాబట్టి దీన్ని గుడాలు అంటాం. తెలుగులో ఏమంటాము? మందార పువ్వు అంటాం. మందార పువ్వు యొక్క శాస్త్రీయ నామం ఏంటి? హైబిస్కస్ రోజా సైనెన్సిస్ అంటున్నాం. దీన్నే చైనా రోజ్ అంటున్నాం. ఈ మందార పువ్వు ఈ పెటల్స్ నుండి మనము చైనా రోజ్ ఇండికేటర్ను తయారు చేస్తాం. ఈ ఇండికేటర్ను తయారు చేసి మనము హౌ టు టెస్ట్ యాసిడ్స్ అండ్ బేసెస్ అనేటువంటి యాక్టివిటీని మనం ఇప్పుడు చేస్తున్నాం. మనం వేడి చేసేదానికోసము స్టీల్ పాత్ర తీసుకున్నాము. మనం ఏం చేద్దాము? ఇక్కడ ఉన్నటువంటి పెటల్స్ను దీంట్లో వేస్తూ ఉన్నాం. ఇక్కడ పెడిసెల్ పుష్ప వృంతం కానీ, ఇక్కడ ఉన్నటువంటి కేలిక్స్ రక్షక పత్రాలు కానీ, లోపల ఉన్నటువంటి ఆండ్రూసియం గైనీషియం కూడా వేయద్దు. ఓన్లీ మనము పెటల్స్ను మాత్రం కలెక్ట్ చేస్తాం. ఈ విధంగా పెటల్స్ను అన్నీ ఇక్కడ ఒక పాత్రలో వేస్తున్నాం. ఈ విధంగా పెటల్స్ను తీసుకున్నాం. ఈ విధంగా పెటల్స్ను తీసుకున్న తర్వాత మనము ఈ పెటల్స్ మునిగేటట్టు కొద్దిగా వాటర్ను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వాటర్ను తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒక స్టవ్ మీద పెట్టేసి బాగా నీటిని మరిగించేయాలి. ఎంతవరకు మరిగించేయాలి అంటే ఈ పెటల్స్ రెడ్ కలర్ నుంచి వైట్ కలర్లోకి మారుతాయి. అప్పుడు మారినప్పుడు ఏమవుతుంది? ఈ పెటల్స్లో ఉన్నటువంటి ఇండికేటర్ అన్నటువంటిది వాటర్లోకి వచ్చేస్తుంది. అంతవరకు బాగా మరిగించాలి. ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వెళ్ళి దీన్ని మరిగించేసి మనం ఆ ద్రావణాన్ని తయారు చేద్దాం. చైనా రోజ్ పెటల్స్ ఉన్నటువంటి కంటైనర్ను మనము గ్యాస్ స్టవ్ మీద పెడుతున్నాము. కొద్దిగా స్టాప్ చేయాలి. ఇక్కడ చూడండి పెటల్స్ అన్నీ తెల్లగా అయిపోయినాయి. ఇక్కడ ఇండికేటర్ అనేది వాటర్లోకి వచ్చింది. చూడండి చైనా రోజ్ ఇండికేటరు బ్లాక్ కలర్లోకి వచ్చేసింది. చైనా రోజ్ పెటల్స్ను బాగా మరిగించి తయారు చేసినటువంటి చైనా రోజ్ ఇండికేటర్ను ఒక బాటిల్లోకి తీసుకోవడం జరిగింది. ఇది చైనా రోజ్ ఇండికేటర్. చూడండి ఇది ఎలా ఉందో. ఈ చైనా రోజ్ ఇండికేటర్తో మనం ఏం చేస్తాము? ఇక్కడ కొన్ని యాసిడ్స్ తీసుకున్నాము, కొన్ని బేసెస్ తీసుకుందాం. చూడండి ఇక్కడ సల్ఫ్యూరిక్ ఆమ్లం తీసుకున్నాము. అదేవిధంగా గ్రేప్స్లో ఉన్నటువంటి టార్టారిక్ యాసిడ్ తీసుకుంటాము. అదేవిధంగా సిట్రిక్ యాసిడ్ తీసుకుంటాము, నిమ్మకాయలో ఉంది కదా. అదేవిధంగా టమాటాలో ఉంది కదా, టమాటాలో ఉన్నటువంటి ఆక్సాలిక్ ఆమ్లం తీసుకుంటాము. ఇక్కడ ఉన్నటువంటి సోడియం హైడ్రాక్సైడ్ క్షారాలు ఈ పక్క ఉన్నాయి. సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాము. అదేవిధంగా ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నాము. వీటితో మనము ఈ చైనా రోజ్ ఇండికేటర్ ఏ కలర్ని ఇస్తుంది అన్నటువంటిది ఇప్పుడు టెస్ట్ చేద్దాం. చూడండి ఇక్కడ నేను ఫస్ట్ టమోటా తీసుకుంటున్నాను. టమోటాలో ఏముంటుంది? ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. ఈ ఆక్సాలిక్ యాసిడ్ను మనము ఒక చిన్న సీసా మూతలోకి పిండుతూ ఉన్నాము. ఈ విధంగా పిండిన తర్వాత దీన్ని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకుంటున్నాం. ఇది ఏంటి? టమాటోలో ఉన్నటువంటి ఆక్సాలిక్ యాసిడ్. ఇది యాసిడే కదా. ఈ యాసిడ్లో 2 చుక్కలు మనము చైనా రోజ్ ఇండికేటర్ వేస్తున్నాం. యాసిడ్తో చూడండి పింక్ కలర్ వచ్చేసింది. ఇంకా మనము షేక్ చేస్తే కనుక ఈ కలరు చేంజ్ అవుతుంది, పింక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అంటే చైనా రోజ్ ఇండికేటర్ యాసిడ్స్తో పింక్ కలర్ ఇచ్చింది, థిక్ పింక్ కలర్. దీన్నే మెజెంటా కలర్ అని అంటున్నాము. నెక్స్ట్ మనం ఇప్పుడు లెమన్ తీసుకుంటున్నాము. ఈ లెమన్లో ఏముంటుంది? సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఈ సిట్రిక్ యాసిడ్ను ఒక గిన్నెలోకి పిండుతున్నాం. చూడండి ఇది సిట్రిక్ యాసిడ్. ఈ సిట్రిక్ యాసిడ్ను టెస్ట్ ట్యూబ్లోకి తీసుకుంటున్నాం. చూడండి టెస్ట్ ట్యూబ్లోకి తీసుకున్న తర్వాత చైనా రోజ్ ఇండికేటర్ను కొన్ని చుక్కలు వేస్తున్నాం. చూడండి ఏ కలర్ వచ్చింది? థిక్ పింక్ కలర్ వచ్చింది, థిక్ పింక్ కలర్. దీన్నే మెజెంటా కలర్ అని కూడా అంటున్నాము. ఇక్కడ పెట్టేస్తున్నాం. నెక్స్ట్ మనం కొన్ని గ్రేప్స్ కలెక్ట్ చేసాం. ఈ గ్రేప్స్లో ఏముంటుంది అంటే టార్టారిక్ యాసిడ్ ఉంటుంది. గ్రేప్స్లో కానీ టామరిండ్లో కానీ టార్టారిక్ యాసిడ్ ఉంటుంది. నెక్స్ట్ నేనేం చేస్తున్నాను? ఒక గ్రేప్ తీసుకున్నాను. చూడండి దీన్ని ఇక్కడ బాగా పిండేస్తున్నాను. గ్రేప్స్లో ఉన్నటువంటి యాసిడ్ను ఇలా
పోస్తూ ఉన్నాం. పోసిన తర్వాత చైనా రోజ్ ఇండికేటర్ను దీంట్లోకి 2 చుక్కలు వేస్తున్నాను. చూడండి, పింక్ కలర్ వచ్చేసింది. అంటే ఇది థిక్ పింక్ కలర్ వచ్చేసింది, ఇది కొద్దిగా లైట్ పింక్ కలర్ వచ్చేసింది. ఎనీహౌ యాసిడ్స్తో పింక్ కలర్ వస్తుంది. థిక్ పింక్ కలర్ను మెజెంటా కలర్ అని కూడా అంటున్నాము. నెక్స్ట్ మనం ఏం చేద్దాము, బేసెస్తో టెస్ట్ చేస్తాం. ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ ఉంది, ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ ఉంది. సోడియం హైడ్రాక్సైడ్తో టెస్ట్ చేస్తే ఏ విధంగా వస్తుంది. కొద్దిగా మనము సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటున్నాము. ఇది 10% సోడియం హైడ్రాక్సైడ్ మనము ఇంతకుముందే తయారు చేసాం ప్రయోగంలో. ఇక్కడ చూడండి, ఇది చైనా రోజ్ ఇండికేటర్ వేస్తున్నాము. ఇండికేటర్ వేస్తే చూడండి గ్రీన్ కలర్ వచ్చేసింది. బేసెస్తో గ్రీన్ కలర్ ఇస్తుంది. నెక్స్ట్ మనము ఇథైల్ ఆల్కహాల్ తీసుకుంటున్నాము. ఈ ఇథైల్ ఆల్కహాల్ను కొన్ని చుక్కలు వేసేసి దీంట్లో మనం ఏం చేద్దాము, చైనా రోజ్ ఇండికేటరు వేస్తున్నాం. ఈ విధంగా మనం షేక్ చేసే కొద్దీ ఇది గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా ఇథైల్ ఆల్కహాల్తో గ్రీన్ కలర్ ఇచ్చింది. ఇక్కడ యాసిడ్స్తో అయితే కనుక థిక్ పింక్ కలర్ని ఇచ్చింది, దీన్ని మెజెంటా కలర్ అని అంటున్నాము. బేసెస్తో అయితే కనుక గ్రీన్ కలర్ ఇచ్చింది. ఈ విధంగా మనము చైనా రోజ్ ఇండికేటర్ను ఉపయోగించి యాసిడ్స్ ఏవి, బేసెస్ ఏవి అని టెస్ట్ చేయవచ్చు. మై డియర్ స్టూడెంట్స్, ఐ థింక్ యూ అండర్స్టాండ్ వెల్ దిస్ యాక్టివిటీ, హౌ టు డిటెక్ట్ ద యాసిడ్స్ అండ్ bases with the help of China Rose indicator. And also I am very thankful to you for participating in this activity till to the end. Thank you very much. Bye bye.